ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రిజనేట్ అవుతుంది. మేబీ 1 year బ్యాక్ రీడింగ్ మీ ముందుకు ఇప్పుడు వచ్చినా సరే దాంట్లో ఉన్న మెసేజ్ మీకు అవసరం ఉంటుంది. సో అందుకే ఆ రీడింగ్ మీ ముందుకు వస్తుందన్నమాట. సో ఏది కూడా యూనివర్స్ సెండ్ చేసే మెసేజ్ ఏది కూడా మీరు నెగ్లెక్ట్ చేయకండి. సో మీకు అప్రోచ్ అవ్వాలి కాబట్టే ఆ రీడింగ్ మీ ముందుకు వస్తుంది. సో దాంట్లో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజొనేట్ అవుతుంది. ఆ మెసేజ్ మీకు ఆ టైంకి అవసరం కాబట్టి ఆ వీడియో మీ ముందుకి అప్పుడు వస్తుందన్నమాట. సో ఏది యూనివర్స్ సైన్స్ అయితే మీరు నెగ్లెక్ట్ చేయకుండా చూడండి. అండ్ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, హైప్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మేబీ ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉన్నా లేకపోతే నో కాంటాక్ట్లో ఉన్నా ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. అండ్ మేల్ కోసమైనా ఫీమేల్ కోసమైనా బోత్ కోసం ఈ రీడింగ్ చూడొచ్చు. ఓకే. అండ్ మీ పార్ట్నర్ ఏ రాశికి చెందిన వాళ్ళైనా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. ఓకే. సో లేట్ చేయకుండా అయితే మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాం. రీడింగ్లోకి వెళ్ళే ముందు వీడియో ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి అండ్ హైప్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి తప్పకుండా. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. మీకు మీ పర్సన్కి మీరంటే ప్రేమ ఉందా లేదా అండ్ సో మీరు ఈ సిచ్యువేషన్లో వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అయిపోవాలా అండ్ మీకు మీ పర్సన్కి మధ్య థర్డ్ పార్టీ ఎవరైనా ఉన్నారా, థర్డ్ పార్టీతో ఇంకా రిలేషన్లో ఉన్నారా లేకపోతే ఎండ్ అయిపోయిందా, సో మీకేం తెలియట్లేదు, అర్థం కావట్లేదు అంటే కనుక రీడింగ్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీ పర్సన్ థాట్స్ కానీ, జాబ్ గురించి కానీ, కెరియర్ గురించి కానీ, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, సో మీ మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, అసలు ఈ పర్సన్తో మ్యారేజ్ అవుతుందా లేకపోతే వేరే పర్సన్తో అవుతుందా, సో మీకు దేనికి సంబంధించిన గైడెన్స్ కావాలి అన్నా సరే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. వీడియోలో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది స్క్రీన్ పైన, ఆ నెంబర్కి మాత్రమే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్గా కాల్స్ చేయకండి ప్లీజ్. ఓకే. యూనివర్స్కి ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. మీ పర్సన్ నేమ్ అట్లీస్ట్ 3 times కానీ 5 times కానీ గుర్తు చేసుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీ అనేది పిక్ చేయగలుగుతాము. మీ పర్సన్ నేమ్ తలుచుకోండి, వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో మీకు తెలుస్తుంది. యూనివర్స్కి ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. యూనివర్స్, ఏంజల్స్, gratitude at present మా వ్యూయర్స్ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. 2 of Cups. They want union. Let's see. Clarity ఇవ్వండి యూనివర్స్. Emperor, 8 of Swords, 7 of Swords, Death, Knight of Pentacles,
స్ట్రెంగ్త్, 6 ఆఫ్ పెంటికల్స్, 5 ఆఫ్ కప్స్, 7 ఆఫ్ పెంటికల్స్, హర్మిట్. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. ఎమోషనల్గా ఈ పర్సన్ అయితే లేరు, ప్రాక్టికల్గానే ఆలోచిస్తున్నారు. ఎందుకు అంటే ఈ పర్సన్ ఎమోషనల్గా ఆలోచించి చాలా సఫర్ అయ్యాను అనే ఫీలింగ్లో ఉన్నారు. సో ప్రాక్టికల్గా ఈ రిలేషన్ని నెక్స్ట్ స్టెప్కి ఎలా తీసుకెళ్ళాలి, మీతో యూనియన్ ఎలా అవ్వాలి, సెకండ్ ఛాన్స్ మీతో ఎలా తీసుకోవాలి, సో తన తప్పు ఎలా సరిదిద్దుకోవాలి, ఏం చెప్తే మళ్ళీ మీరు ఈ పర్సన్తో మాట్లాడతారు, ఎలా మిమ్మల్ని కన్విన్స్ చేయాలి. సో మీరు ఈ పర్సన్కి గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటున్నారు. సో మీ వాల్యూ ఇక్కడ మీ పర్సన్కి అర్థమైంది. ఏస్ ఆఫ్ పెంటికల్స్ చూడండి, మీ వాల్యూ మీ పర్సన్కి అర్థమైంది. సో మీ వాల్యూ, మీ ఐడెంటిటీ ఈ పర్సన్ విషయంలో మీరు చూపించిన ప్రేమ కానీ ఈ పర్సన్కి అర్థమవుతోంది. సో ఎట్లాగైనా సరే ఈ రిలేషన్ని ఫర్దర్గా ముందుకు తీసుకెళ్ళాలి, మిస్ చేసుకోకూడదు అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని మిస్ చేసుకోకూడదు, మిమ్మల్ని దూరం చేసుకోకూడదు. ఈ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, లైక్ మ్యారేజ్ కానీ కమిట్మెంట్ కానీ సెకండ్ ఛాన్స్ తీసుకోవాలి. సో ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇంత వాల్యుబుల్ థింగ్ని నేను ఎట్లా పోగొట్టుకున్నాను అని ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఇంత వాల్యుబుల్ థింగ్ని దేవుడు నేను అడగకుండానే నా లైఫ్లోకి గిఫ్ట్ లాగా ఇస్తే నేను ఎట్లా దీన్ని వదిలేసుకున్నాను, నేను ఎట్లా పిచ్చిగా ఈగోకి వెళ్ళో యాటిట్యూడ్కి వెళ్ళో సో వదిలేసుకున్నాను, ఎలా వదులుకుంటాను అని ఆలోచిస్తున్నారు. మీ వాల్యూ ఇప్పుడు మీ పర్సన్కి అర్థమవుతోంది. మీ ఎఫర్ట్స్ని ఈ పర్సన్ ఇప్పుడు గుర్తించడం స్టార్ట్ చేశారు. తన కోసం మీరు ఏమేం చేశారు అదంతా ఈ పర్సన్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. అండ్ ఈ రిలేషన్ని ఫర్దర్గా నెక్స్ట్ లెవెల్ వరకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు, మ్యారేజ్ కమిట్మెంట్. సో కప్స్ ఎనర్జీ ఇక్కడ ఈ పర్సన్లో లేదు, ఎమోషన్స్ అయితే లేదు. ప్రాక్టికల్గా ఇది ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళగలను, తను ఎంతవరకు దీంట్లో మీకు స్టెబిలిటీ ఇవ్వగలను. యాక్చువల్లీ చెప్పాలి అంటే పెంటికల్ ఎనర్జీ వచ్చేసి స్టెబిలిటీ అంటే అది కమిట్మెంట్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, సో ఏదైనా కావచ్చు. తను మీతో కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు, స్టెబిలిటీ ఇవ్వాలనుకుంటున్నారు, ఈ రిలేషన్కి ఒక గుర్తింపు ఇవ్వాలనుకుంటున్నారు, స్టేబుల్గా మీతో ఉండాలి. సో తను ఏం చేస్తే మీతో స్టేబుల్గా ఉండగలరు, సో అది ఆలోచిస్తున్నారు. ఏదో ప్రేమ చూపించేసి మళ్ళీ మీకు దగ్గర చేసుకొని అట్లా ఈ పర్సన్ ఆలోచించట్లేదు. వాళ్ళు ఏం చేయగలరు మీకోసం అది ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో అట్లా ఏదో ప్రేమ చూపించేసి ఏదో మాటలు చెప్పేసి సో అట్లాంటి వాటికి మీరు కన్విన్స్ అయ్యే రకం కాదు. సో మీకు ఏదన్నా సరే ప్రాక్టికల్గా చూపించాలి, ప్రాక్టికల్గా వాళ్ళు మీ విలువని అర్థం చేసుకున్నారు అనేది మీకు చూపించాలి. మీకు ఒక ఆఫర్ చేయాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. మూన్ ఎనర్జీస్. సో ఎమోషనలీ ఈ పర్సన్ చాలా లోగా ఉన్నారు. చూడండి, చాలా చాలా లోగా ఉన్నారు. ఎమోషనల్ సైడ్ రిప్రజెంట్ చేస్తుంది మూన్ అనేది. సన్ అనేది హ్యాపీనెస్ని రిప్రజెంట్ చేస్తుంది, మూన్ అనేది ఎమోషనల్ సైడ్ని రిప్రజెంట్ చేస్తుంది. మీరు లేకుండా ఈ పర్సన్ చాలా ఎమోషనల్ అవుతున్నారు. డీప్ డౌన్ ఈ పర్సన్ మీ రిలేషన్కు ఉన్న డెప్త్ ఈ పర్సన్ అర్థం చేసుకుంటున్నారు. ఫీలింగ్స్లో మూన్ ఎనర్జీ వచ్చింది కాబట్టి ఈ పర్సన్ మీ విషయంలో చాలా చాలా ఎమోషనల్ అవుతున్నారు. అండ్ తన ఇన్నర్ వాయిస్ కూడా తనకి చెప్తూనే ఉంది, మీతో తప్ప తను ఎవరితోనూ హ్యాపీగా ఉండలేరు అని కానీ, కంఫర్టబుల్గా ఉండలేరు అని కానీ. సో మీ ఇద్దరి మధ్య సెపరేషన్ వచ్చి ఉండొచ్చు అండ్ చాలా టైం అయి ఉండొచ్చు. మేబీ కొన్ని మంత్స్ అవ్వచ్చు, కొన్ని డేస్ అవ్వచ్చు, కొన్ని ఇయర్స్ అవ్వచ్చు. ఒక్కొక్కరి సిచ్యువేషన్లో ఈ సెపరేషన్ వచ్చి ఈ పర్సన్ ఏంటంటే సెకండ్ ఛాన్స్ తీసుకోవాలి, సో మళ్ళీ మీతో యూనియన్ అవ్వాలి, మీకు స్టెబిలిటీగా తను మీకోసం ఒక కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను, ఫర్దర్గా ఇది రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలని
చెప్పాలి. నీ విలువ నాకు అర్థమైంది. ఒకవేళ కొంతమంది నీ విలువ నాకు అర్థమైంది అని చెప్పేసి మాటల్లో చెప్పకపోవచ్చు. బట్ వాళ్ళ యాక్షన్‌లో చూపిస్తారు. కొంతమంది మాటల్లో చెప్పేవాళ్ళు ఉంటారు. కొంతమంది వాళ్ళ యాక్షన్‌లో చూపించే వాళ్ళు ఉంటారు. అందరూ ఒక టైప్ ఉండరు కదా! సో, అలా ఈ పర్సన్ ఏంటంటే మీకోసం చాలా ఎమోషనల్ అవుతున్నారు. సో, డే అండ్ నైట్ ఈ పర్సన్ మీకోసం ఏడుస్తున్నారు. సఫర్ అవుతున్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్నారు. సో, సమ్‌హౌ ఇక్కడ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ కానీ, ఫ్యామిలీ ఇంటర్ఫియరెన్స్ కానీ, లేకపోతే ఆహ్, సిట్యుయేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్య సంథింగ్ ఏదన్నా మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చి ఉండొచ్చు. ఇల్యూషన్స్ ఏదైనా క్రియేట్ అయ్యి ఉండొచ్చు. లేకపోతే మేబీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరో మీ ఇద్దరి మధ్య ఇల్యూషన్స్ క్రియేట్ చేసి డిస్టర్బెన్స్ చేసుకోవచ్చు. లేకపోతే మీ ఇద్దరు ఒకరి మీద ఒకరికి ఓవర్ పొసెసివ్‌నెస్ వల్ల మీ ఇద్దరి మధ్య అనవసరంగా గ్యాప్, అనుమానాలు మీరే పెంచుకొని మీ ఇద్దరి మధ్య ఇల్యూషన్స్ క్లియర్‌గా, క్లారిటీగా మాట్లాడుకోవడం వల్ల ఒకరికి ఇంకొకరు ఏంటంటే ఏదో ఊహించేసుకొని మీ ఇద్దరు సెపరేషన్ అయ్యి ఉండొచ్చు. ఇల్యూషన్స్ అయితే మీ ఇద్దరి మధ్య క్రియేట్ అయ్యాయి అని ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే డీప్ డౌన్ మీరంటే చాలా ఫీలింగ్స్ ఉన్నాయి. మీరంటే డే అండ్ నైట్ ఈ పర్సన్ ఏడుస్తున్నారు, సఫర్ అవుతున్నారు. సో, 1కి 2 సార్లు ఎందుకు చెప్తాను అంటే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది అని. కొంతమందికి ఒకసారి చెప్తే అర్థమవుతుంది. ఇంకొక మందికి 2 టైమ్స్ చెప్తే వాళ్ళకి క్లియర్‌గా అర్థమవుతుంది. అందుకోసమే చెప్తాను. మళ్ళీ అదే కామెంట్‌లో కూడా వచ్చి కామెంట్‌లు చేయాల్సిన అవసరం లేదు. సో, కింగ్ ఆఫ్ వాండ్స్ అట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీరంటే ఎక్కువ ప్యాషనేటెడ్‌గా ఉన్నారు. మిమ్మల్ని చూడాలని కానీ, మీతో మాట్లాడాలని కానీ, మీ ఫోటోస్ చూడాలని కానీ. సో, ఇక్కడ ఏంటంటే మీకోసం ఈ పర్సన్ సాంగ్స్ వింటూ కూడా ఎమోషనల్ అవుతున్నారు. సో, ఏదన్నా ఎమోషనల్ సాంగ్స్ విన్నా కానీ, లవ్ సాంగ్స్ విన్నా కానీ, సో, ఫస్ట్ గుర్తొచ్చేది ఈ పర్సన్‌కి మీరే. ఎవరైనా కపుల్‌ని చూసినా కానీ, ఎమోషనల్ సీన్స్ చూసినా కానీ, అప్పుడు మేము అలా ఉండేవాళ్ళం కదా! అప్పుడు మేము ఇట్లా ఉండేవాళ్ళం కదా! ఇది నా పర్సన్‌కి ఇష్టమైన సాంగ్ కదా! నేను చాలా సార్లు ఈ సాంగ్ తన ముందు పాడాను కదా! సో, ఇట్లా మీ పర్సన్ చాలా ఎమోషనల్ సాంగ్స్, ఎమోషనల్ సైడ్ అవుతున్నారు. మేబీ మీ పర్సన్‌లో ఫెమినైన్ ఎనర్జీ కూడా అట్ ప్రెజెంట్ ఫీల్ అవుతున్నారు. అందుకే ఇంత ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. కింగ్ ఆఫ్ వాండ్స్ ఈ పర్సన్ అట్ ప్రెజెంట్ మీ విషయంలో చాలా ప్యాషనేటెడ్ ఎనర్జీలో ఉన్నారు. చాలా చాలా ప్యాషనేటెడ్ ఎనర్జీలో ఉన్నారు. ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కలుస్తానా, మిమ్మల్ని చూస్తానా, మీతో మాట్లాడతానా. సో, మేబీ ఇప్పటిదాకా తన ఈగో వల్ల ఈ పర్సన్ చాలా స్టబ్బర్న్‌గా ఉండుండొచ్చు. మీతో కమ్యూనికేట్ చేయకూడదు. లేకపోతే మీరు మాట్లాడేంత వరకు తను మీతో మాట్లాడకూడదు. అలా మిమ్మల్ని అవాయిడ్ చేయడం కానీ ఇప్పుడు ఈ పర్సన్ మీ కోసం తను దిగొచ్చి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. సో, ఎంపరర్ ఎనర్జీ, ఎంపరర్ ఫీలింగ్. ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే మీకోసం తన ఈగోని కూడా పక్కన పెట్టాలనుకుంటున్నారు. తన ఫీలింగ్ ఏంటంటే తను జెలస్ ఫీల్ అవ్వాలి అని మీరు మీ లైఫ్‌లో హ్యాపీగా ఉన్నట్టు చూపించుకుంటున్నారే కానీ, తను లేకుండా మీరు ఉండలేరు అనేది ఈ పర్సన్‌కి తెలుసు. అదే ఫీల్ అవుతున్నారు. అండ్ ఈ పర్సన్ కూడా బయటికేంటంటే తను హ్యాపీగా ఉన్నట్టుగా, తను సంతోషంగా ఉన్నట్టుగా ఇలా అంతా తను చూపించుకుంటున్నారు. సో, నా ఈగో వల్లే ఈ రిలేషన్‌ని నేను డిస్టర్బ్ చేసుకున్నాను. సో, ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు మీతో తన ఈగోని కూడా పక్కన పెట్టాలనుకుంటున్నారు. అండ్ మీతో చాలా లాయల్‌గా కూడా ఉండాలనుకుంటున్నారు. తనలో ఉన్న నెగెటివ్ సైడ్ మీకు చూపించకూడదు అనుకుంటున్నారు. తను మీ విషయంలో జెన్యూన్‌గా ఉన్నాను అని తను ప్రూవ్ చేసుకోవాలి. నేను ఈ విషయంలో చాలా జెన్యూన్‌గా ఉన్నాను. నేను ఈ విషయంలో చాలా లాయల్‌గా ఉన్నానని ఈ పర్సన్ మీకు ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. బికాజ్ ఇప్పుడు మీరు లేకుండా ఈ పర్సన్ ఉండలేకపోతున్నారు. మీరు లేకుండా ఈ పర్సన్ ఉండలేరు కూడా. ఆ ధైర్యం కూడా ఈ పర్సన్ చేయలేకపోతున్నారు. రోజు రోజుకి ఈ పర్సన్ తనకి తానే చాలా వీక్ అయిపోతున్నారు.
చాలా చాలా వీక్ అవుతున్నారు. మేబీ ప్రాపర్‌గా ఫుడ్ తీసుకోవట్లేదు, ప్రాపర్‌గా స్లీప్ లేదు, స్లీప్‌లెస్ నైట్స్ చూస్తున్నారు, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. అండ్ ఈ పర్సన్ ఏంటంటే 8 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ ఈ పర్సన్ లైక్ ఇప్పటిదాకా మీ విషయంలో కొంతవరకు నెగెటివ్‌గా ఆలోచించారు. తను ఏం చేయలేరు, తను ఏం చేయలేరు, తన వల్ల ఏం కాదు, తను ట్రాప్ అయిపోయారు. ఆహ్, సో, లైక్ ఇప్పటిదాకా ఈ పర్సన్ ఏంటంటే నెగెటివ్‌గా ఆలోచించారు. మీరు లేకపోతేనే తను హ్యాపీగా ఉంటానని, ఈ రిలేషన్ తనకి బర్డెన్ అవుతుంది అని. ఆహ్, సో, నాకు తెలిసి ఎవరైనా కూడా ఈ పర్సన్‌కి మీ విషయంలో నెగెటివ్‌గా చెప్పుండొచ్చు. నెగెటివ్‌గా చెప్పి ఆహ్, మీ మీ వాళ్ళ బెనిఫిట్స్ కోసం ఇక్కడ మీ గురించి నెగెటివ్‌గా ఈ పర్సన్‌కి చెప్పుండొచ్చు. మేబీ అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి వాళ్ళే నెగెటివ్‌గా మీరు ఆ పర్సన్ ఊహించుకొని ఉండొచ్చు. నెగెటివ్‌గా ఆలోచించడం వల్ల ఏంటంటే మీకు ఈ పర్సన్ ఎప్పుడూ రిలేషన్‌లో బ్యాలెన్స్ చేయలేదు. సో, మీరే ఈ రిలేషన్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. మీరే ఈ పర్సన్‌ని కన్విన్స్ చేసుకుంటూ వచ్చారు. మీరే అన్నీ చేస్తూ వచ్చారు. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటూ కూడా వచ్చారు. నేను అది కాదు, నేను ఇది కాదు, నేనంటే అది కాదు, నేనంటే ఇది కాదు, నేను ఎంతవరకు నీ కోసం ఉండగలను. ప్రాక్టికల్‌గా మీరు ప్రూవ్ చేశారు. సో, మీరు మీరు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్న ప్రతిసారి ఈ పర్సన్ ఎలా ఫీల్ అయ్యారు అంటే, సో, తన మెప్పు పొందడానికి, సో, తను కన్విన్స్ అవ్వడానికి, తను మీ విషయంలో పాజిటివ్‌గా ఆలోచించడానికి మీరలా చేశారు అనుకున్నారే కానీ, ట్రూగా మీరలా చేశారు. ట్రూగా తనంటే ప్రేమ ఉండి మీరలా చేశారు అని వాళ్ళు అనుకోలేదు. సో, తనని ఫ్లర్ట్ చేయడానికి కానీ, తనని కన్విన్స్ చేయడానికి కానీ, తనని ఏదో ప్యాంపర్ చేసి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకొని ఇది చెయ్యాలి అనుకున్నారే కానీ, ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని పాస్ట్‌లో తను ఏంటంటే ఏదో తన నుంచి మీరేదో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అందుకే ఇలా ఇలా మాట్లాడుతున్నారు ప్రేమ అని. సో, ఇలా మాట్లాడుతున్నారు అని వాళ్ళు పాస్ట్‌లో అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ అయితే మీతో రిలేషన్‌లో బ్యాలెన్స్ చెయ్యాలి అనుకుంటున్నారు. తను కూడా మీకు టైం ఇవ్వాలి అనుకుంటున్నారు. తన సైడ్ నుంచి తను మీకెంత స్టెబిలిటీ ఇవ్వగలను, తను ఎంత ప్రాక్టికల్‌గా ఈ రిలేషన్‌ని ముందుకు తీసుకెళ్ళగలను, తను ఇది చేయగలరు, ఇది చేయలేరు. సో, నేను అనవసరంగా తప్పుగా ఆలోచించాను. నేను అనవసరంగా తప్పుగా ఊహించుకున్నాను. అనవసరంగా భయపడి ఏదో అయిపోతుంది, ఏదో చేస్తున్నారు అనుకున్నాను. ఇప్పుడు నాకు రియాలిటీ అనేది అర్థమైంది. సో, కళ్ళు మూసుకొని అవతల పర్సన్ నెగెటివ్ సైడ్ చూడడం తప్ప పాజిటివ్ సైడ్ చూడకపోతే ఏదైనా అలాగే అనుకుంటారు. ఇప్పుడు మీ విషయంలో ఈ పర్సన్ పాజిటివ్ సైడ్ చూడగలుగుతున్నారు. సో, తను ఇప్పటిదాకా మిమ్మల్ని రాంగ్‌గా చూసాను, రాంగ్‌గా ఫీల్ అయ్యాను, రాంగ్‌గా అర్థం చేసుకున్నాను అనేది మీ పర్సన్‌కి ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి ఇలా కళ్ళు మూసుకున్న స్టేజ్ నుంచి ఇట్లా ఐ ఓపెనింగ్ సిట్యుయేషన్ అయితే మీ పర్సన్‌కి అయింది. అందుకే ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్‌ని బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నారు. సో, తన సైడ్ నుంచి తను ఈ రిలేషన్‌లో ఎఫర్ట్స్ పెట్టాలి. మిమ్మల్ని కన్విన్స్ చేయాలి. సో, ఈ రిలేషన్‌ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ రిలేషన్‌లో స్టెబిలిటీ ఉండొచ్చు అని ఇప్పుడు ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. మేబీ పాస్ట్‌లో ఈ పర్సన్‌కి తనకి కొన్ని భయాలు కావచ్చు, కొన్ని పాస్ట్‌లో తను ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ వల్ల కావచ్చు, ఈ పర్సన్ అలా నెగెటివ్ సైడ్ అయిపోయారు. సో, అది వాళ్ళ స్వభావం, అది వాళ్ళ నేచర్ అనేది కాదు. మేబీ తనకి మీరు కాకుండా తనకేదన్నా పాస్ట్ ఉండొచ్చు. ఆహ్ మీరు పరిచయం అవ్వకముందు తనకేదన్నా పాస్ట్ ఉండొచ్చు. దానివల్ల ఏంటంటే, ఆ నెగెటివ్ ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల, అలాంటి నెగెటివ్ ప్యాటర్న్స్ ఉన్న పీపుల్ వల్ల, ఈ పర్సన్ కూడా మీరు కూడా అలాంటి వాళ్ళేమో, మీ స్వభావం కూడా అలాంటిదేనేమో అని ఫీల్ అయ్యి ఏదేదో ఊహించుకున్నారు. కానీ మీరు అలాంటి వాళ్ళు కాదు అని ఆహ్, ట్రావెల్ అవుతూ ఉండగా ఈ పర్సన్‌కి అర్థమైంది. అందుకే ఈ పర్సన్ ఏంటంటే జెన్యూన్‌గా మీ విషయంలో ప్రాక్టికల్‌గా తను ఏం చేయగలరు, తను ఏం చేయలేరు అదంతా మీకు చెప్పాలి అనైతే ఈ పర్సన్ అనుకుంటున్నారు. అలా ఫీల్ అవుతున్నారు. అండ్ 7 ఆఫ్ స్వర్డ్స్ మేబీ ఈ పర్సన్ మీకు తన ఫీలింగ్స్ హైడ్ చేసి ఉండొచ్చు. అండ్ కొంతమంది విషయంలో ఈ పర్సన్ మీకు ఫేక్ చేసి ఉండొచ్చు. అబద్ధంని నిజంగా, నిజంని అబద్ధంగా ఇట్లా మ్యానిపులేట్ చేసుండొచ్చు. వాళ్ళ దగ్గర ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్టుగా మీకు చెప్పడం గానీ, మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి కానీ, లేకపోతే మీరు వాళ్ళ కోసం
క్రేజీ అయిపోవాలి, పిచ్చి వాళ్ళు అయిపోవాలి. సో, ఇట్లా చేయడం, వాంటెడ్లీ ఈ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేయడం, మిమ్మల్ని మోసం చేయడం, చీటింగ్స్ చేయడం, అబద్ధాలు చెప్పడం, లేదా ఫీలింగ్స్ హైడ్ చేయడం, మీరంటే ప్రేమ ఉన్నా కూడా అది దాచిపెట్టడం. సో, మీరేమో మీ ఫీలింగ్స్, మీ ప్రేమ మీరు చూపించుకుంటూనే రావడం. బట్ ఆ పర్సన్ ఏంటంటే ఫీలింగ్స్‌ని హైడ్ చేయడం. ఇక్కడ కొంతమంది పర్సన్స్ అయితే మిమ్మల్ని చీట్ చేశారు లవ్ పేరుతో. జాగ్రత్తగా ఉండండి. సో, అది కూడా నేను చెప్తున్నాను. చీట్ చేశారు. చీటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. చాలా చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్. ఎమోషనల్‌గా ఈ పర్సన్ ఇప్పటిదాకా మీరంటే ఉన్న ఫీలింగ్స్ ఈ పర్సన్ మీకు ఎక్స్‌ప్రెస్ చేయకుండా దాచిపెట్టి వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు. మిస్సింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఈ పర్సన్ ఎందుకు తన ఫీలింగ్స్ హైడ్ చేశారు అంటే అనడానికి వాళ్ళ రీజన్ వాళ్ళకు ఉండొచ్చు. లైక్ మేబీ ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకూడదు అని కావచ్చు. మేబీ ఏ పర్సన్ అంతా ఆహ్, చెప్పే టైప్ కాకపోవచ్చు. ఎక్స్‌ప్రెసివ్ టైప్ కాకపోవచ్చు. ఆహ్, మేబీ షై ఫీలింగ్ ఉండొచ్చు. మేబీ ఈ పర్సన్‌కి షై ఫీలింగ్ కానీ ఎంత ఎక్స్‌ప్రెసివ్ కాకపోయి ఉండొచ్చు. లేకపోతే ఆ పర్సన్ లైఫ్‌లో తను ఫైనాన్షియల్లీ లో ఉండొచ్చు. ఎక్స్‌ప్రెస్ చేస్తే మీరెలా తీసుకుంటారు అన్న భయమైనా ఉండొచ్చు. ఈ పర్సన్ ఏంటంటే అంత ఎక్స్‌ప్రెసివ్ కాదు. ఓవర్ థింక్ చేస్తారు. ఓవర్ థింకింగ్ చేసే పర్సన్. అమ్మో! చెప్తే ఎలా అనుకుంటారో, చెప్పకపోతే అనుకుంటారో, చెప్పకపోతే నేను సఫర్ అవుతున్నానని చెప్తే వాళ్ళెలా తీసుకుంటారో. సో, ఇట్లా ఓవర్ థింక్ చేసేసి ఎక్కువగా భయపడుతూ ఉంటారనమాట. ఫీలింగ్స్ చెప్పడానికి కూడా. దాచిపెడుతూ ఉంటారు. సో, ఇప్పుడు మీ పర్సన్ మీ విషయంలో చాలా ఎమోషనల్ ఎనర్జీ కనిపిస్తుంది. మిమ్మల్ని ఇప్పుడు ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు. తను చెప్పకపోవడం వల్లే, తను ప్రాపర్‌గా ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయకపోవడం వల్లే ఇప్పుడు మిమ్మల్ని మిస్ అయిపోయాను అనే లో ఎనర్జీలో ఈ పర్సన్ కనిపిస్తున్నారు. ఇప్పుడు మిస్ అయిపోయానే, అప్పుడే చెప్పుంటే బావుండేది, అప్పుడే మాట్లాడుంటే బావుండేది, అప్పుడే దాచిపెట్టకుండా ఉంటే బావుండేది అనేది ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ ఫీల్ అవుతున్నారు. 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే మిస్సింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఇంకేం లేదు, అంతా అయిపోయింది. మేబీ ఈ పర్సన్ ఏంటంటే చాలా పిక్కీ అయి ఉండొచ్చు. ఇలా ఉంటే కావాలి, అలా ఉంటే కావాలి, అలా ఉంటే కావాలి. సో, ఆహ్, అట్లా ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ చేసుకొని ఉండొచ్చు. అంటే నా లైఫ్‌లో ఇప్పటికే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. మళ్ళీ ఇది ఇది పెట్టుకొని వాళ్ళకి నేనేం చేయలేను, నేనేం ప్రొవైడ్ చేయలేను అనే ఫీలింగ్ అయ్యుండొచ్చు. లేదా నా లైఫ్‌లో నాకు ప్రేమ చూపించేవాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఆహ్, ఇంతమంది ఉన్నారు కాబట్టి అవసరం లేదు అని కానీ, మిమ్మల్ని మిస్ అవ్వను అనే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కానీ, ఈ పర్సన్ మీకు లీవ్ చేశారు. మేబీ మీరు చాలా సార్లు వెళ్లి ఈ పర్సన్‌కి మాట్లాడడానికి ట్రై చేశారు. కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. మీ మీ సైడ్ నుంచి మీ ప్రేమ చెప్పడానికి ట్రై చేశారు. బట్ ఆ పర్సన్ ఏంటంటే ఆ టైంలో ఆహ్, నో, నా దగ్గర ముందు ఇంత ఆప్షన్స్ ఉన్నాయి. నా ఫ్యామిలీ ఉంది. లేకపోతే నా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారు. సో, ఆహ్, ఇవి చూసుకోవాలి కదా! ఇదెందుకు అనే టైప్‌లో మీ పర్సన్ మిమ్మల్ని పక్కన పెట్టారు. బట్ ఇప్పుడు డెఫినెట్‌లీ ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్న ఎనర్జీ అయితే కనిపిస్తుంది. పిల్లలున్నారని కావచ్చు, ఫ్యామిలీ ఉందని కావచ్చు, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయని కావచ్చు, లేకపోతే నా ఫ్యామిలీలో ఇలాంటి రిలేషన్ లవ్ అంటే ఒప్పుకోరు అని కావచ్చు. సో, ఎవరి వే ఆఫ్ సిట్యుయేషన్, ఎవరి వే ఆఫ్ థింకింగ్, ఎవరి వే ఆఫ్ సినారియో వాళ్ళకుంటుంది కాబట్టి, సో, ఆ పర్సన్ ఎలా ఫీల్ అయ్యారు అంటే మిమ్మల్ని మిస్ అవ్వను అని ఫీల్ అయ్యారు.
బట్ ఇప్పుడు మిమ్మల్ని మిస్ అవుతున్నారనేది అయితే కనిపిస్తుంది. బట్ ఈ పర్సన్ తనని తాను మార్చుకోవడానికి చాలా వరకు ట్రై చేస్తున్నారు. సో, ఇట్లా చేయడం వల్ల నాకేమొచ్చింది? నేనేం సాధించాను? ఈ రిలేషన్‌ని మిమ్మల్ని నో చెప్పడం వల్ల వాళ్ళకేమొచ్చింది? వాళ్ళేం సాధించారు? సో, మీకోసం వాళ్ళని వాళ్ళు మార్చుకోవాలి అనుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకుంటున్నారు. వాళ్ళలో వచ్చిన మార్పులు ఇప్పుడు మీ పర్సన్ మీకు చూపించాలి అనుకుంటున్నారు. అది గుడ్ వే అవ్వచ్చు, బ్యాడ్ వే అవ్వచ్చు. వాళ్ళు మీకోసం చేంజ్ అవుతున్నారు. ఈ రిలేషన్‌లో లైట్ తీసుకురావాలనుకుంటున్నారు. వాళ్ళ పాత ప్యాటర్న్స్ ఏదైతే ఈ ప్యాటర్న్స్ ఉందో అది ఎండ్ చేసేయాలి అనుకుంటున్నారు. ఎండ్ చేస్తున్నారు కూడా. కొత్తగా మారి ఈ పర్సన్ మీకోసం మీ లైఫ్‌లోకి ఈ పర్సన్ రావాలి అనుకుంటున్నారు. ఈ రిలేషన్‌లో లైట్ ఉండాలి. ఆల్మోస్ట్ ఇది మీకు ఎండ్ అయిపోయింది ఈ ఈ రిలేషను. ఇప్పుడు ఈ పర్సన్ ఈ రిలేషన్‌లో లైట్ తీసుకురావాలి అనుకుంటున్నారు. అంటే లైక్ ఈ సిట్యుయేషన్ ఎలా ఉంది అంటే, ఇట్లా గ్రో అవుతూ ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ సడెన్ పడిపోయింది. అంటే కొంత టైము గ్రో అయ్యి ఇది బ్రేక్ అయింది. మీ ఇద్దరి మధ్య. అదే ఇక్కడ కనిపిస్తుంది. ఈ పర్సన్ వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. మీరు ప్రాక్టికల్‌గా చూడగలుగుతారు. వాళ్ళు మీ విషయంలో ఎంత చేంజ్ అయ్యారు అనేది మీరు చూడగలుగుతారు. సో, అది ఈ పర్సన్ మీకు చూపించాలి. వాళ్ళు ఎంత మారారు మీకోసం కానీ, ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఈ పర్సన్ ఎంత మారారు అని కానీ, తనలో వచ్చిన ట్రాన్స్‌ఫర్మేషన్, తనలో వచ్చిన చేంజ్ ఈ పర్సన్ మీకు చూపించాలి అనుకుంటున్నారు. 7 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ కూడా ఈ పర్సన్ ఏంటంటే, ఇది రూట్ లెవెల్ నుంచి మళ్ళీ స్టార్ట్ చెయ్యాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఎఫర్ట్ పెట్టాలి. మళ్ళీ మిమ్మల్ని కన్విన్స్ చేయాలి. రూట్ లెవెల్ నుంచి ఇది మళ్ళీ ముందుకు వెళ్ళాలి. స్టెబిలిటీ తీసుకురావాలి. మళ్ళీ ఈ రిలేషన్‌కి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ లెవెల్ అంటే ఏంటి? ఫౌండేషన్. ఒక ప్లాంట్ నిలబడాలి అంటే సీడ్ ఇక్కడే కదా వేసేది. ల్యాండ్ మీదే కదా, భూమి మీదే కదా వేసేది. సో, అట్లా ఈ రిలేషన్‌కి మంచి ఫౌండేషన్స్ ఉండాలి. ఫౌండేషన్ ఉండాలి. స్టెబిలిటీ ఉండాలి. మళ్ళీ ఇంకొకసారి మీ ఇద్దరి మధ్య ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా చూసుకోవాలి. ఈ రిలేషన్‌ని మళ్ళీ గ్రో చేయాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. చూడండి 7 ఆఫ్ పెంటికల్స్. ఒక పెంటికల్ కాదు. 6 ఆఫ్ పెంటికల్స్ తర్వాత 7 ఆఫ్ పెంటికల్స్. ఏదో స్ట్రాంగ్ స్టెబిలిటీ ఇవ్వాలనైతే ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ తన ఫీలింగ్స్ వచ్చేసి నైట్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ ఏంటంటే స్లో అండ్ స్టడీగా మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఆ లవ్ కానీ, అట్రాక్షన్ కానీ ఉండాలి. అసలు మిమ్మల్ని కన్విన్స్ చేసుకోవాలి. మీతో మాట్లాడాలి, మిమ్మల్ని కన్విన్స్ చేసుకోవాలి. స్లోగా మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి. మీతో మాట్లాడాలి. తన ఫీలింగ్స్ మీకు ఎక్స్‌ప్రెస్ చేయాలి అని అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఆ కార్డ్‌ని క్లారిఫై చేస్తుంది హర్మిట్. మేబీ చాలా టైం ఈ పర్సన్ గ్యాప్ తీసుకున్నారు. సెపరేషన్ తీసుకున్నారు. చాలా ఆలోచించుకున్నారు. మీరు లేకుండా ఈ పర్సన్ ఉండలేకపోతున్నారు. తనకి ఒక లైట్ కనిపించింది. ఒక దారి కనిపించింది. అందుకే ఇప్పుడు మీ సైడ్ మీ పర్సన్ రావాలి అనుకుంటున్నారు. ఆఫర్ తీసుకొని ఈ పర్సన్ రావాలి అనుకుంటున్నారు. ఈ పర్సన్ చాలా టైం ఐసోలేషన్‌లో ఉన్నారు. అంటే లైక్ ఆలోచిస్తూనే ఉన్నారు. ఓవర్ థింక్ చేస్తూనే ఉన్నారు. సో, ఎవరితోనూ మాట్లాడట్లేదు. ఎవరికీ తన ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. అందరిలో ఉన్నా కూడా ఈ పర్సన్ ఏంటంటే ఒంటరిగా ఉండడం. మీరు లేని లోటు అనేది ఈ పర్సన్‌కి అర్థం అవ్వడం. మిమ్మల్నే గుర్తు చేసుకోవడం.
మీ జ్ఞాపకాలతో బ్రతకడం, చాలా ఆలోచించుకున్నారు, చాలా ఒంటరితనాన్ని ఫీల్ అయ్యారు, ఐసోలేషన్లో ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే మీ వైపు రావాలి అనేది ఈ పర్సన్కి అర్థమైంది. సో చూద్దాము ఏంజల్స్ గైడెన్స్ ఏంటి మీకోసం అనేసి. ఏంజల్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్ విషయంలో మీరిచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి. రిలీజియస్ ఫ్యాక్టర్. యువర్ లవ్ లైఫ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై యువర్ రిలీజియస్ అప్బ్రింగింగ్ అండ్ స్పిరిచువల్ పాత్. మేబీ ఇక్కడ కొంతమంది సిచ్యువేషన్స్లో మీకు మీ పర్సన్కి మధ్య క్యాస్ట్ డిఫరెన్స్ ఉండొచ్చు, రిలీజియస్ ఫ్యాక్టర్ అని చెప్తున్నారు. కీప్ అన్ ఓపెన్ మైండ్. సో మీకేంటంటే ఓపెన్ మైండెడ్గా ఉండండి. సో మీ సోల్మేట్ మీకు నచ్చినట్టుగా ఉండరు, టూ డిఫరెంట్ అయి ఉండొచ్చు. యువర్ సోల్మేట్ మే డిఫర్ ఫ్రమ్ యువర్ యూజువల్ టైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్. మీ ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా ఉండకపోయినంత మాత్రాన వాళ్ళు మీ సోల్మేట్ కాదు అనేది కాదు. సో ఓపెన్ మైండెడ్గా ఉండండి అని ఇక్కడ ఏంజల్స్ గైడ్ చేస్తున్నారు. లెట్ గో ఆఫ్ కంట్రోల్ ఇష్యూస్, అలో దిస్ సిచ్యువేషన్ టు అన్ఫోల్డ్ న్యాచురల్లీ. సో కంట్రోల్ చేయడానికి మీరు ట్రై చేయకండి. సో మీరు ఆ పర్సన్ని కన్విన్స్ చేయడానికి కానీ రిలేషన్ హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోకండి. అలో దిస్ సిచ్యువేషన్ టు అన్ఫోల్డ్ న్యాచురల్లీ. దానికే అదే అన్ఫోల్డ్ అవ్వనియండి, దానికై అదే రిజాల్వ్ అవ్వనియండి అని చెప్తున్నారు. స్టే ఆప్టమిస్టిక్ అబౌట్ యువర్ లవ్ లైఫ్. సో స్టే ఆప్టమిస్టిక్గా ఉండండి, అంటే ఓవర్గా ఎమోషనల్ అవ్వకండి, ఓవర్గా ప్రాక్టికల్గాను చేంజ్ అవ్వకండి. సో ఆప్టమిస్టిక్గా ఉండండి, అంటే వస్తే వస్తుంది లేకపోతే లేదు అన్నట్టుగా ఆప్టమిస్టిక్గా ఉండండి. పాజిటివ్ థింకింగ్ అండ్ ఫెయిత్ విల్ బ్రింగ్ యువర్ రొమాన్స్. సో పాజిటివ్ థింకింగ్ కానీ అండ్ నమ్మకం ఉంచండి, తప్పకుండా మీ లైఫ్లోకి రొమాన్స్ వస్తుంది అని ఇక్కడ ఏంజల్స్ గైడ్ చేస్తున్నారు. లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ. సో ఒకవేళ మీకు మీ పర్సన్కి మధ్య ఫ్రెండ్స్ ఎవరైనా మ్యూచువల్గా ఉన్నారు అంటే సో వాళ్ళ హెల్ప్ తీసుకోండి. మీ ఇద్దరి మధ్య కన్విన్స్ చేసుకోవడానికి కానీ మాట్లాడుకోవడానికి కానీ మీ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోండి. ఆస్క్ ఫర్ అండ్ యాక్సెప్ట్ సపోర్ట్ ఫ్రమ్ అదర్స్. సో సపోర్ట్ తీసుకోండి అని ఏంజల్స్ గైడ్ చేస్తున్నారు. సోల్మేట్, ఎస్ దిస్ ఈజ్ యువర్ సోల్మేట్. సో ఈ పర్సన్కి మీకు మధ్య సోల్మేట్ కనెక్షన్ అయితే ఉండొచ్చు. ఎస్ దిస్ ఈజ్ యువర్ సోల్మేట్. ఈ పర్సనే మీ సోల్మేట్ అని చెప్తున్నారు. న్యూ లవ్, ఏ న్యూ పర్సన్ హ్యాస్ స్టేటెడ్ యువర్ రొమాంటిక్ ఫీలింగ్స్. అండ్ మీ లైఫ్లోకి న్యూ పర్సన్, కొంతమందికి న్యూ పర్సన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఓకే, సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రిజనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.